నిజంగా ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీళ్లు పెట్టిస్తుంది. కలెక్టర్ రాణి సోయామేయి. ఈమె చాలా సింపుల్గా ఉంటుంది. ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే ఉంటుంది. తన ఒంటిపై ఎలాంటి నగదు ధరించదు. ఈమె ఒకసారి ఒక కళాశాల సందర్శన నిమిత్తం వెళ్ళింది. ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్కి ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నని నుదిట మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్గా అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. ఇంతకీ ఆ విద్యార్థి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, మేడం, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు? ఆ విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా చెబుతూ ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఇప్పటి వరకు ఒక మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా జీవిత స్టోరీ కోసం 10 నిమిషాలు కేటాయిస్తానంటే నేను చెప్తాను. అందుకు సిద్ధమే అన్నట్టు పిల్లలందరూ సమాధానం తెలిపారు. నా కుటుంబ నేపథ్యం. నా పేరు రాణి సోయామేయి. నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. నేను జార్ఖండ్లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది. మైకా గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా అమ్మ నాన్నతో పాటు 2 అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవాళ్ళం. వేరే ఉద్యోగం దొరకపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతంతో గనుల్లో పనిచేసేవారు. ఈ పనికి చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న, అమ్మ, 2 అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచాన ఉన్నారు. గనుల్లో ప్రాణాంతక మైకా ధూళికి పేర్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు. మా అన్నలిద్దరూ అనారోగ్యంతో. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నను 2 అనారోగ్యంతో చనిపోయారు. 2 అన్నలు చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకుంది. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలుతో ఆమె కళ్ళను తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉన్నాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యంతో, ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంట్, పాఠశాల, ఆసుపత్రి లేని గ్రామంలో మీరు ఊహించగలరా? అలాంటి గ్రామంలో మేము పుట్టాం. ఆ రోజు జీవితంలో మొదటిసారి కడుపు నిండా తిన్నా. ఒకరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం ఎముకల్లాంటి నా చేతికి పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని అది ఒక పురాతన గని. తవ్వి పాతాళం వరకు విస్తరించింది. దిగువన ఉన్న చిన్న గుహల గుండా వెళ్ళి మైకా కాగితాలు సేకరించడం నా పని. 10 ఏళ్ళలో పిల్లలు మాత్రమే సాధ్యమైంది ఈ పని. నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను 1st క్లాస్లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదుల్లో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండ చర్యలు విరుకుపోవడంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. కానీ విధి మరో రూపంలో. రోజుకి 8 గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించుకోవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులు పీల్చడం,
ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. 1 సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనికి వెళ్ళి ఆకలి లేకుండా బతకగలం అనే పరిస్థితికి వచ్చాము. కానీ విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళలేనప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు. కలెక్టర్ రాణికి 2 కళ్ళల్లో నీళ్లు రావడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరిని పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు నాకు 6 ఏళ్లు మాత్రమే. ఆ రోజు చీకట్లో పాకుతూ చివరికి ప్రభుత్వ అనాథ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను నా మొదటి వర్ణమాలను మా గ్రామం నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్గా మీ ముందు ఉన్నాను. నేను మేకప్ వాడకపోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలో తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజాలు మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు ఇదే మైకాను ఉపయోగిస్తారట. $1 మిలియన్ విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగపడుతుంది. ఎంతో మందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచడానికి వచ్చిన ఈ మేకప్ నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించే నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలు గడిపిన మా అమ్మ నాన్నను స్మరిస్తూ నేను ఆ కాస్మెటిక్స్ ఎలా ధరించగలను? అందుకే నేను కాస్మెటిక్స్ ధరించడం ఆపేశాను. రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్ళిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ కలెక్టర్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.